ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ముఖ్యంగా తెలంగాణ వారి కోసం 39 రూపాయలకి బిర్యానీ బియ్యం, సన్న బియ్యం తీసుకొచ్చిందో భారత్ రైస్ పేరుతో అవి తెలంగాణలో చాలా దుకాణాలు అయితే అందుబాటులో ఉండట్లేదన్నమాట. దేశవ్యాప్తంగా ఈ నెల 6 నుంచే భారత్ రైస్ అమ్మకాలు జరుగుతున్నాయి. కిలో 29 రూపాయల చొప్పున 5 కిలోల ప్యాకెట్లు, 10 కిలోల ప్యాకెట్లు బ్యాగులు అయితే ఉంటున్నాయి. నాఫెడ్ ఒకటి, ఎన్సీసీఎఫ్ ఒకటి, కేంద్రీయ భాండార్కు బియ్యం కేటాయించిన కేంద్రం అంటే ఈ షాపులో అయితే అమ్ముతున్నారు. కానీ ఇప్పటి వరకు వాటికి బియ్యం సరఫరా చేయని ఎఫ్సిఐ అన్నమాట. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు మొదలు కాని అమ్మకాలు. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే భారత్ రైస్ బ్యాగులను అందుబాటులోకి తెచ్చారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో 29 రూపాయలకి బియ్యం బ్యాగులు అయితే అమ్ముతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భారత్ రైస్ భాగ్యం సామాన్యులకు దక్కడం లేదు. ఇవి అమ్మడానికి డిపోల్లోని బియ్యం ఇతర రాష్ట్రాలకే వెళ్ళిపోతున్నాయి. భారత్ రైస్ బ్యాగులను అవసరమైన బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నాఫెడ్కు సరఫరా చేయాలి. అయితే రాష్ట్రంలో నాఫెడ్ అవసరమైన బియ్యాన్ని ఎఫ్సిఐ పంపించలేదని సమాచారం. రాష్ట్రంలో 52 ఎఫ్సిఐ డిపోల్లో సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ ఉన్నప్పటికీ ఆ బియ్యం మొత్తం సెంట్రల్ ఫుడ్ పూల్ కింద ఇతర రాష్ట్రాలకు పంపించాల్సి వస్తుందని. ఈ పరిస్థితిలో భారత్ రైస్ కోసం నాఫెడ్కు ఎఫ్సిఐ ప్రత్యేకంగా బియ్యాన్ని కేటాయించలేని పరిస్థితి నెలకొంది. దీనిపై కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. బియ్యం రాలేదు, రిటైర్ అమ్మకాల కోసం రైస్ బ్యాగులు మా దగ్గరికి రాలేదు. భారత్ రైస్ బ్యాగులకు ప్రజల నుంచి డిమాండ్ అయితే ఉంది. రోజు ఎంక్వైరీలు వస్తున్నాయి. నాఫెడ్ ద్వారా ఈ బ్యాగులు రావాల్సి ఉంది. ఎప్పుడు పంపించినా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్ ఆటా పేరుతో పంపిన గోధుమ పిండి బ్యాగులు మాత్రం విక్రయిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో మొత్తం మీద తొందరలోనే ఈ 29 రూపాయలకే సన్న బియ్యం, బిర్యానీ బియ్యం అయితే అందుబాటులో రాబోతున్నాయి అన్నమాట ప్రజలకు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.